అండి, ఈరోజు క్యాప్సికమ్ మసాలా అండ్ బగారన్నం చేసుకుందామా. సో దానికోసం నువ్వులు, జీలకర్ర, పల్లీలు, మెంతులు, కొబ్బరి ఇవన్నీ సిమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు గిన్నెలో నూనె వేసుకొని గరం మసాలా వేసుకున్నాక క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. అది మంచిగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా పైకి వచ్చాక చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఆ పులుసు ముక్కలకు మంచిగా పట్టుకున్నాక మనం ఇంతకుముందు చేసుకున్న మసాలా ఉంది కదా, దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కన్సిస్టెన్సీ చాలా గట్టిగా వస్తుంది. వాటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇలా కలుపుకున్నాక మనకి ఆయిల్ పైకి వస్తుంది, మన కర్రీ అయిపోయినట్టు అనమాట. దాని కాంబినేషన్ మనకి బగారన్నం కావాలి కాబట్టి రైస్లోనే మనం సాజీరా పట్టా అవన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి రైస్. అంతలోపు మనం వేరే కడాయిలో మనకి కావాల్సిన వెజిటేబుల్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అలాంగ్ విత్ కొత్తిమీర, పుదీనా మెయిన్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, మర్చిపోవద్దు. సో అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇక్కడ బాయిల్ అవుతుంటుంది కదా రైస్, దాంట్లోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం గుప్పెడు కాదు, పిడికిడి ఉంటుంది కదా, పిడికిడి తోటి వేస్తే రైస్కి ఉప్పు మంచిగా సరిపోతుంది అనమాట. సో 20 minutes అయినాక మన రైస్ కూడా అయిపోతుంది. బగారన్నం, క్యాప్సికమ్ మసాలా అలాంగ్ విత్ పప్పుచారు వేడివేడిగా తింటే ఎంత బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి.